వ్యభిచారం కేసులో నిందితులను అరెస్ట్ చేయటమే కాకుండా కోర్టు ఉత్తర్వులతో అధికారులు ఆ ఇంటిని సీజ్ చేశారు. దీర్ఘకాలంగా జరుగుతున్న వ్యభిచారాన్ని నియంత్రించడానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. సాలిపేట పరిధిలోని టెలికాం కార్యాలయం వెనుక బజార్లో ఒక ఇంటిని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు సీజ్ చేశారు. సంబంధిత నోటీసును ఆ ఇంటిపై ప్రకటించారు. సుదీర్ఘకాలంగా ఆ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ చెప్పారు. 1 టౌన్ పోలీసులు పలు దాడులు చేసి వ్యభిచార నిర్వాహకులను జైలుకు తరలించినట్లు గుర్తు చేశారు. చుట్టుపక్కల వారిని విచారించిన తర్వాత ఇంటిని సీజ్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. సీజ్ చేసిన ఇంట్లోకి అనుమతులు లేకుండా ఎవరైనా వెళ్తే కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ చావలి హైమావతి అనే మహిళ అక్కడ కొన్నేళ్లుగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారని తెలిపారు. గత అక్టోబర్లో దాడులు చేసి వ్యభిచార నిర్వాహకులు విటులను జైలుకు పంపామని చెప్పారు. మైనర్ బాలికతో కూడా వ్యభిచారం చేయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇంట్లో వ్యభిచారం జరుగుతున్న విషయం మెజిస్ట్రేట్ ముందు పెట్టి సీజ్ చేయాలని కోరటంతో ఏడాది పాటు సీజ్ చేసేందుకు అనుమతిచ్చినట్లు వివరించారు. నిందితులపై ఫోక్సో కేసుతో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని వివరించారు. ఎవరికన్నా ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు విచారణ చేసి ఇవ్వాలని సలహా ఇచ్చారు. అంటే అంతకుముందు మరి చాలా ఏరియాకి ఆల్రెడీ భయపడ్డాం కదా సార్. అంతకుముందు నుంచి ఇప్పుడు కాదు, మేము ఈ ఏరియాకి రాకముందు నుంచి కూడా ఈ ఏరియాకి పేరు ఉంది. ఇప్పుడని కాదు, అంటే వ్యభిచారం జరుగుతుంది అని చెప్పి పేరు అయితే ఉంది. దాని గురించి మన ఇల్లు కాబట్టి మనకు సంబంధం లేని ఇష్యూ. వాళ్ళ అంతకుముందు రెడీ చేశారంటే ఆపేశారు. ప్రస్తుతానికి అయితే ఏం జరగట్లేదు అని మాత్రమే ఉంది. మరి పర్సనల్గా అనేది మనకు తెలియదు ప్రజెంట్. అంతకుముందు అయితే ఈ ఏరియాకి పేరు అయితే ఉంది. మన సబ్ కలెక్టర్ గారు ఇలాంటి కార్యక్రమం జరగకుండా సీజ్ చేస్తున్నాం. ఓకే, మంచిదే కదా. తహసీల్దార్ గారు వచ్చారు, ఆయన ఆధ్వర్యంలో మన డిఎస్పీ సార్ వచ్చారు. వాళ్ళ సమక్షంలో ఏంటంటే సీజ్ చేస్తున్నాం. ఓకే సార్, ఇబ్బంది ఉంది. ఇప్పుడు అలా జరగదు. ఇప్పుడు లేడీస్ కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీస్ ఉంటారు ఇక్కడ ఉండేది. మా ఏంటంటే ఎవరాళ్ళు ఇళ్లలోనే ఉంటారు, బయటికి రారు. ఇలాంటి విషయాలు పట్టించుకోరు. మనకు ఇబ్బంది జరగకుండా ఉండేంటి. అందరికీ నమస్కారం. మన తెనాలి సాలిపేట ప్రాంతంలో సుదీర్ఘకాలంగా ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని సమాచారం మేరకు మన తెనాలి 1 టౌన్ పోలీస్ వారు మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో 2 months బ్యాక్ రైడ్ చేశారు. రైడ్ చేస్తే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టుగా కన్ఫర్మ్ అయింది. దీని విషయంలో వెరిఫికేషన్ పూర్తయింది. అట్లాగే ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళని కూడా జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం కూడా జరిగింది. ఈ విషయంలో మరి మన పోలీస్ వారు ప్రత్యేక చొరవ చూపించి అట్లాగే సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అండ్ సబ్ కలెక్టర్ గారి ముందు ఈ ఎంటైర్ మ్యాటర్ని పెట్టారు. ఇది మరి ఇల్లీగల్ యాక్టివిటీ కన్ఫర్మ్ కావడంతో మనకి ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ 1956లో సెక్షన్ 18 అని ఉంది. దాని ప్రకారం మరి సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ గారు వారికి ఉన్న పవర్తో ఈ ఇల్లుని 1 year పాటు సీజ్ చేయమని చెప్పి ఆదేశించారు. అందులో భాగంగా ఈరోజు ద కెపాసిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అట్లాగే మా డిఎస్పీ గారు మా సిఐ గారు సహకారంతో దీన్ని ఈరోజు సీజ్ చేస్తున్నాం. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ ఇల్లు చావలి హైమావతి అనే ఆమె వ్యభిచార గృహం నిర్వహిస్తుంది. ఈ వ్యభిచార గృహం అనేది నిర్వహించడానికి ఇది కన్స్ట్రక్షన్ చేసినట్లుగా మనకి కంపార్ట్మెంట్లుగా రూమ్స్ కనబడుతున్నాయి. మీరందరూ కూడా ఇప్పుడు చూశారు. ఇందులో ఇబ్బంది ఏంటంటే ఇక్కడ ఈ వేశ్య కేంద్రాలను నిర్వహించడం అనేది తప్పు. వాళ్ళకి తెలిసినా కూడా ఇది పర్మనెంట్గా రన్ చేస్తున్నారు. దాని మీద మేము అక్టోబర్ నెలాఖరులో కేసు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ రిమాండ్కి పంపించాం. మేము రైడ్ చేసినప్పుడు ఒక మైనర్ గర్ల్ కూడా ఆ వ్యభిచార వృత్తిలోకి తల్లి తీసుకొచ్చింది. వారిని కూడా అరెస్ట్ చేసాం. ఇప్పటి వరకు కోర్టు వారు సంతృప్తి చెంది ఇప్పటికి కూడా అంటే దాదాపు 60 రోజులు అవుతుంది. బెయిల్ కూడా మంజూరు కాలేదు. చట్టం అనేది చాలా ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్పాను. 60 రోజులకి ఇంకా బెయిల్ మంజూరు కాలేదు. దీన్ని మేము సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్గా గారి దృష్టికి తీసుకెళ్ళి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇట్లా వ్యభిచార గృహాలు నిర్వహించబడుతుంది, దీన్ని సీజ్ చేయమని మేము అడిగినప్పుడు వారు వెంటనే స్పందించి 1 year పాటు దీన్ని క్లోజర్ చేయడానికి ఆర్డర్ ఇష్యూ చేశారు. ఆ ఆర్డర్ మేరకు ఈరోజు మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో ఎంఆర్ఓ గారు మా సిఐ గారు నేను వచ్చి దీన్ని పంచనామా నిర్వహించి క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. పట్టణంలో ఉన్న అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఇల్లు అద్దెకిచ్చే ముందు వారు నివాసం ఉండడానికి అడుగుతున్నారా, అదర్ యాక్టివిటీస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం
అంటే ప్యాకాట్లు ఆడడానికి వ్యభిచార గృహానికి కానీ ఇతర యాక్టివిటీలకు అడుగుతున్నారనేది మీరు వెరిఫై చేసుకోవాలి. లేని పక్షంలో మీరు అద్దెకిచ్చిన ఇల్లు కూడా ఇట్లాగే సీజ్ చేసి కోర్టు వారి ముందు పెడతాము. దాని ప్రకారం ఈ ఇల్లు సీజ్ అయిపోయిద్ది, చాలా ఇబ్బంది పడతారు. దీని గురించి అందరూ కూడా ఒకసారి అద్దెకిచ్చిన వ్యక్తులు అందరూ కూడా, మీ ఓనర్స్ అందరూ కూడా ఒకసారి మీరు ఎవరికి అద్దెకిచ్చారు అనేది మరొకసారి పరిశీలించుకోవాల్సిందిగా పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. 2000 యాక్చువల్గా మేము కేసులు తీసినప్పుడు 2015 నుంచి ఉన్నాయి. ఈ అమ్మాయి మీద ఇప్పటికి ఇది 3వ కేసు. ఇప్పుడు మేము మా దృష్టికి వచ్చిన వెంటనే మేము రంగంలో దిగిన వెంటనే ఇక్కడ జరుగుతున్న విషయం తెలుసుకొని మాకు వచ్చిన చుట్టుపక్కల వారు కంప్లైంట్లు ఇచ్చారు. ఇట్లా ఎవరు అరికట్టట్లేదు అనే కంప్లైంట్ మీద మేము వచ్చాము. వచ్చినప్పుడు ఒక మైనర్ గారులతో పాటు వ్యభిచారం చేస్తున్న వారు ఉన్నారు, వీటిలో దొరికారు. ఇవన్నిటి మీద మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇందులో వ్యభిచారం నిర్వహించే నిర్వాహకుల్ని దాని మీద డిపెండ్